సోఫా సెంటర్లో సరిగ్గా సరిపోయింది. పొద్దున్నే లేచి తింటున్నావా? సిగ్గు లేదు. లేచాక తింటున్నాను, పడుకుని తింటున్నానా? పని చేసానని ఫీల్ అవుతున్నావా? ఫు. ఆఫీస్కి వెళ్తున్నావా బా? ఇంట్లో ఖాళీగా 2 అడ్డగాడిదలు తిరుగుతున్నాయి. వాటికి కానా పెట్టాలి కదా, కూలి పనికి పోతున్నా. అన్నీ అంటున్నాడు. బా, పెద్దలందరితో పంచాయతీ పెట్టి కొన్ని నియమాల్ని నిషేధించేయాలి బా. నిన్న అంత బాధించేసిన నియమాలు ఏమున్నాయో నిషేధించేయడానికి. ఎద్దులా కష్టపడాలని మగాడికి పెట్టిన పద్ధతులు. మీరు పొద్దున్నే లేచి పక్కాగా పనిలోకి వెళ్ళాలనే పద్ధతి నన్ను తెగ బాధిచ్చేస్తోంది బా. పని చెయ్యకపోతే మిమ్మల్ని తిట్టే ఆ తిట్లేంటి బా? పనికి మాలినేదవా, సోంబేరి సన్నాసి, చెమట దద్దమ్మ, ఇంకా ఏవేవో ఉన్నాయి బా, గుర్తు రావట్లేదు. ఎక్కువ గుర్తు తెచ్చేసుకోకు, సిప్స్ గొంతులు సిక్కడిపోగలం. చిక్కడిపోయినా పర్లేదు, మీ జీవితాలు చిక్కులు సరి చేయాలి బా. అయ్య బాబోయ్. మేం పనికెళ్తామంటే తిడతారు, మీరు పని చేయకపోతే తిడతారు. జీతం తేకపోతే జిడ్డు మూకుడుకున్న విలువ కూడా ఇవ్వరు. ఏం జీవితాలు బా మీ? ఛీ! నీటిగా తయారై వెళ్ళి నీరసంగా ఇంటికొచ్చి. నాకు ఆఫీస్ ఉండి మీకు ఆఫీస్ లేకపోయేసరికి చాలా అపసోపాలు పడిపోతున్నావు. నా కష్టం చూసి నువ్వు కరిగిపోతున్నట్లేదు, ఆనందం ఎక్కువైపోయి ఎత్తు పడుతున్నట్టుంది. తెలిసిపోయిందా? ఎందుకు తెలీదే? నీ డైలాగుల్లో దిగాలన్నా బాడీ లాంగ్వేజ్ లో బల్బు బాగా కనబడుతుంది. సెంటిమెంట్ ముసుగులో సంచరించే సైకోలే మీరు. సాయంత్రం వచ్చి చెప్తాను సంగతి. ఇటే అసలు టిఫిన్ కూడా చేయలేదు. దోశలు ఆలస్యంగా తెచ్చి ఎంత అమాయకంగా ఎట్టిందో చూసావా ముఖం? నటన. టిఫిన్ టైంకి తెస్తే టేబుల్ మీద తింటారు, లేటుగా లేచి గంటలు గంటలు బాత్రూంలో ఉంటారు. ఆపే తింటారు. పట్టుకోవే. అమ్మయ్యా నా చిప్స్. ఏంటిది? దోశ అంటే గుండ్రంగా ఉంటది కదా, ఇదేంటిది 20 కుక్కలు సింపిన ఎత్రాకలు ఎలా అయిపోయింది? పిండి పెనం మీద వేసి నీ ప్రతాపం చూపించావా? కిచెన్ లోంచి కిచిడి సౌండ్ వచ్చాక కూడా దోశ అంటే ఎలా నమ్మావా? గుండ్రంగా ఉంటే గొంతులో పట్టదు కదే. దోశ తిన్న ఫీలింగ్ ఉండాలి కదే. సరే, ఈసారి పిండిలో ఫెవికాల్ కలుపుతాలండి, ముక్కలు అయిపోకుండా ఉంటది. కలుపు. ఫెవికాల్తో పాటు తుమ్మ జిగురు, వాల్ పోస్టర్లు అంటించి గమ్ము కూడా కలుపు. కలిపి మీ నాన్న వస్తాడు, నానబెట్టి పెట్టు. ముసలోడు కదా, మళ్ళీ రావలేడు. మళ్ళీ పళ్ళ చెట్టుకి ₹1,00,000 బొక్క. అట్లు తినటానికి నాన్న అంత దూరం నుంచి వస్తాడా? అట్లు తినడానికి కాదు, నీకు తిట్లు పెట్టడానికి. రీజను? కన్ఫ్యూజన్. నీకా? కాదు, బావకి. నీతో చెప్పుకొని బాధపడ్డా? నీతో చెప్పడానికి భయపడ్డాడు. అంత ధైర్యంగా నాన్నకేం చెప్పాడంట? పిల్లల మ్యాటర్ ఎత్తుతుంటే బావురు పిల్లిలా చూస్తాం తప్ప బదులు ఇవ్వట్లేదని చెప్పాడంట.